అమ్మా మహా, రామ్మా, అక్కడే ఆగిపోయావే. మీ నాన్నగారు నీకోసం ఈ చీర కొని తెచ్చారు, తీసుకో. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కలర్ నీ బాడీకి చాలా బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ. 1 minute. రండి అల్లుడు గారు, రండి కూర్చోండి. అంత మర్యాద అక్కర్లేదు, మీరు కూర్చోండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఒకటేంటి అల్లుడు గారు, ఎన్నైనా అడగండి. ఏం లేదు, మీ ఆవిడకి చీరలు నగలు ఎవరు కొంటుంటారు? అదేం ప్రశ్న అల్లుడు గారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. జనరల్ గా ఇద్దరు వెళ్ళి కొంటాం, అప్పుడప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు. ఎవరు కొన్నా మీ డబ్బుతోనేగా కొనేది. న్యాచురల్లీ. మరి నా భార్యగా పెద్ద మనిషి చీర ఎందుకు కొన్నట్టు? అదేంటి అల్లుడు గారు, కన్న తండ్రి కూతురు చీర కొనడంలో తప్పే ఉంది. అదిగో మీరు అదే మాట. మహా మొన్నటి వరకు మీ ఇంటి ఆడపిల్ల ఉండొచ్చు, ఆయన కూతురు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తన నా భార్య. నా భార్యకి ఏది ఇష్టమో ఏదా ఇష్టమో, ఏ పట్టు పెడితే నొప్పుతుందో, ఏ చీర కడితే బాగుంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. తన అవసరాలు తీర్చడం భర్తగా నా బాధ్యత, అవునా కదా? అది నిజమే అనుకోండి. మరి అలాంటప్పుడు ఆయన చీర కొనడంలో అర్థం, ఆయన దృష్టిలో నేను కనీసం పెళ్ళానికి చీర కూడా కొనలేని దత్తమనేగా. బజార్లో కొనే గొడ్డు విలువ తెలుసుకున్నంత మాత్రం సరిపోదండి. ఇంట్లో ఉన్న మనుషులకు విలువ ఎలా ఇవ్వాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఆ విషయం ఈ పెద్ద మనిషికి అర్థమయ్యేలా చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఇంట్లో జరగటానికి వీల్లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. మంగమ్మ, ఇలారా. ఏంటి బాబు గారు? ఈ చీర తీసుకో. నాకెందుకు బాబు ఇది ఖరీదైన చీర? మీ పెద్దయ్య గారే తెచ్చారు, తీసుకో. ఏం పర్లేదు, తీసుకో. మంగి, ఆ చీర దీని మీద వేయి.